చాలా థ్యాంక్స్ అండి, సమయానికి ఫోన్ చేసి హెల్ప్ చేశారు. చూస్తారేంట్రా, థ్యాంక్స్ చెప్పండి. ఏంటండి ఇది? మీరేదో పెద్ద మనిషి అని తాగి తనుకుంటున్న వాళ్ళని మందలిస్తారని పిలిస్తే ఇలా కొట్టండి అలా కొట్టండి అని సలహాలు ఇస్తారేమిటి? మీరేమన్నాయండి అసలు? మీరు నా అనధికారం ఏమి శంకించక్కర్లేదండి. అరే మొన్న మీ చెల్లెల్ని మా వాళ్ళు ఏదో రాసుకెళ్ళారని పెద్ద రాతంతో చేశారే, అలాంటిది వాళ్ళ అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎవరైనా చేంజ్ చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ రోజుల్లోనండి అవతల వాడు చేతి లోపల మనం ఫట్ ఆడించాలండి, లేకపోతే గుడ్డిగా నమ్ముతున్నారేమిటండి? ఏంటండి గుడ్డి 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 గుడ్డి? అరే బారుకొచ్చి ముగ్గురు బ్యూరు పుచ్చుకుంటే అది పెద్ద నేరం ఏంటండి? ఎవడో క్యారెక్టర్స్ విషయంలో మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి. ఆ విషయం ఎవరు వేలి చూపిస్తారు? తమ్ముడిని అసలు ఇంపాసిబుల్ అండి. ఇక ఈ విషయం మనం మర్చిపోదామా? మర్చిపోమ్మని అసలు విషయం నేను మర్చిపోయానేంటి? ఏంటన్నయ్య? చిన్నపిల్లలు మీరు మర్చిపోండి. మేడం 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 మీరు ఇందాక ఫోన్ చేసి హోటల్ రమ్మన్నప్పుడు నేను ఏదోలా అనుకుని అదోలా మాట్లాడితే మీరు ఇంకోలా తీసుకున్నారా? నేను ఇంకోలాను తీసుకోలేదు, పెప్సీ కోలాను తీసుకోలేదు. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. ప్లీజ్ ప్లీజ్ ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. మనం బారికి వెళ్ళి తాగటం, ఏ రాసుకెళ్ళగడం ఎదవా కూత కుయ్యడం, మనం ఊరుకోలేక 4 పీగడం అన్నీ రావటం, ఇవన్నీ అవసరం ఏంట్రా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని జిన్ తాగడం బెటర్ రా అబ్బాయి. ఇదిగో పట్టుకో. అన్నయ్య బాబాయ్ ఇంట్లో లేరు కాబట్టి బెటరే. వాళ్ళు ఎవరన్నా వస్తే కొంప మునిగిద్ది. అన్నయ్య బాబాయ్ ఊళ్ళో లేరు కదా. ఒకవేళ వచ్చారే అనుకో. ఒకవేళ వచ్చిన వాళ్ళని బోల్తా కొట్టడం చాలా ఈజీ. ఉండి చెప్తా. మనలాంటి వాళ్ళ కోసమే జిన్ని వాటర్ లాగా తయారు చేసి ఉంటారా? టేస్ట్ నీ వల్లే తొందరగా వీడికి ఇప్పుడు రావడం కూడా తెలియదు. క్లాస్ క్లీన్ చేయరా? పళ్ళపొడ జాగ్రత్త, పళ్ళు తిరిగినట్టు నీ పళ్ళు రాలిపోతాయి. బాబాయ్ చూడు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులా చదువుకుంటున్నారు. ఏం పుస్తకాలు అవి? ఏంటా మాట బాబాయ్? తెలుసుకుంటారు. ఏంటన్నా ఇంత పెందరాడు వచ్చేసారు? అదే తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చుందామని. ఈ కథ మేము నమ్మాలని. అన్నయ్య అది వాసన చూడరా, అలా చేతిలో పట్టున్నావేంటి? అదేదోలా ఉంది కదా? అవునన్నయ్య. ఏంటంటావు అది? అది అన్నయ్య క్లోరిన్ అయి ఉంటుందిరా. తప్పులేదురా, క్లోరిన్ కొంచెం ఎక్కువైనా తాగొచ్చు, బాగా ఆరోగ్యం. క్లోరిన్ గోలేంట్రా? ఏం లేదు బాబాయ్, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? కలిపారు, కొంచెం హెల్త్ ఆరోగ్యంగా ఉండాలిరా. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. అరే మీరు తాగండి రా, ఆరోగ్యం. ఒళ్ళు తూలుతుంది, తల కూడా తిరిగి. నీకు నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి. రోజు నైట్ డ్యూటీలు, ఐచ్యం ఎక్కువైపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కావాలి. అరే నాకు కొంచెం ఆరోగ్యం ఉంచురా. ఇంకా నీకు లేదా? ఇంకా లేదండ్రా? చిన్నపిడ్డలు మును చూపుతోటి ఆరోగ్యాన్ని బాటిల్లో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎంత ఆరోగ్యం అంటున్నారు? ఏం లేదురా, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ క్వార్టర్ లో వాటర్ బాగా ఏంటి ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది క్లోరిన్ అంత కలిపారు రా, తాగు. ఆరోగ్యాన్ని అని ఉమ్మేయకూడదురా, సంతోషంగా దాన్ని తాగాలి. మీ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దడికి నాకు అన్యాయం చేస్తారంటరా?
నాకు ఆరోగ్యం తాగుతుండ్రా బాబాయ్ నన్ను అవమానిస్తున్నావు బాబాయ్. అరే బాబాయ్ కొంచెం ఆరోగ్యం పోస్తాను రా బాబాయ్. నా గుండె మీద వాళ్ళు చెప్పాను నోరు తెరు బాగా తాగు బాబాయ్. ఆరోగ్యం కావాలరా ముసలోళ్ళకి. తర్వాత మన అన్నయ్య మరి నాకు ఇస్తాను రా తీసుకోండి. అరే నాకు పైచ్యం ఎక్కువ చేసింది కదా. అబ్బా నిజంగా ఇప్పుడు నాకు ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము. అన్నయ్య ఏమైందిరా? బాబాయ్ పొద్దున్న నిద్ర లేపేశాడు. పొద్దునేనా 9 గంటలైంది. బాబాయ్ అదేంటబ్బాయ్ ఆయుధ పూజకి వెళ్ళాలని నువ్వే కంది. ఏమి లేదురా, ఈవేళ ఆయుధాల పూజ. మీరు త్వరగా రెడీ అయ్యి లారీ యార్డుకి వచ్చేస్తే అక్కడ దేవి పూజ చేసేద్దాం. సరేనా? నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే. వెళ్ళండి వెళ్ళండి. గట్టిగా పట్టుకుందా? మనం వేయటం ఏంటి, అది పట్టుకోపోవటం ఏంటి? ఎక్క మన శాలతీలు అంటావా? ఒక్క సాల్తీ లాగుంది. చలికి ఖర్చు పెట్టుకొని 2 in 1 టైప్ లో పడుకున్నారేమో. చూస్తే డౌట్ తీరిపోతుందిగా. చూసేద్దామా? వామ్మో అమ్మోరు. నిద్రలో కూడా సీరియస్ ఫేస్ ఏనా లేడీ హిట్లర్. పద పద పద. కరెక్ట్ గా వచ్చాంరా. కూర్చో కూర్చో. రే గోపి, ఈ లత చూడరా, పడుకోవటంలో కూడా ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉందో. పెద్ద స్టైలే ఉంది. కప్పం తిన్న పాములా సాగదీసి పడుకొని ఉంది. ఈ గీతం చూడు, మబ్బు చాటు చందమామలా ఉంది. ఏడ్చావులే. గీతలు గుడ్ మార్నింగ్. అరుస్తారేంట్రా? అక్క అక్క కాదు, రవి గోపి అన్నారు. నమస్తే. బయటికి వెళ్ళే దారేటండి. ఇంతకి తెగించారన్నమాట. వీళ్ళ సంగతి తేల్చేస్తాను. ఎవరు? మీరు ఈ టైంలో? మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి. పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి. బయటైతే అందరు చూస్తారు, బాగుండదేమో. సర్లేండి, ఏమిటైంది ఆ రిస్క్ ఏదో నేనే తీసుకుంటాను. మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి. నెమ్మదిగా వచ్చేయండి, శబ్దం చేయకుండా. షట్ అప్. వీళ్ళు వచ్చారంటే ఏంట్రా మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు. మీరెలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని. మేడం మీరు చెప్పింది ఇతనేనా? అవును. ఏమయ్యా చూడడానికి హాలీవుడ్ జెంటిల్మెన్ లా ఉన్నావు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. యువర్ అండర్ అరెస్ట్. నన్ను అండర్ అరెస్ట్ తర్వాత ముందు మీ అండర్వేర్ కనపడుతుంది, సర్దుకోండి. ఇప్పుడు యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతను కాదు. ముందు మీ తమ్ముళ్ళు పిలవండి. తమ్ముళ్ళ దేనికి? కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసినందుకు. అదిగో వాళ్ళే వచ్చేసారు. రైట్ అండి రా. పోయాంరా బాబు. ఏరా మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా? అలా బుద్ధి చెప్పండి ప్లీజ్. నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను? 12ంటికి. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 1 గంటకి. గంట ఆలస్యమైంది. సిగ్గులేదు? ఏమైందో మీ పంక్చువాలిటీ? ఏంటండి మీరు అనేది? వీళ్ళని మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా? నేనేనండి. ఒక్కొక్కడికి చిలకి చెప్పినట్టు సరిగ్గా 12 గంటకి వెళ్ళండిరా అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అని స్పెషల్ టీ తాగించి తాడిచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. అలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏంది నువ్వు మాట్లాడేది? దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకి సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమీ చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు. అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేసి చూడు.
సార్ చెవిలో ఏం చెప్పారు సార్? Shut up! ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? థ్రోట్ ట్రబుల్ కాబోలు, నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాం. మేము కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా అన్న? మాకు వేరే పని పాటలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మనకి భయపడి పారిపోతున్నట్టున్నారే అన్నారు. అప్పుడు మాకు కోపం వచ్చి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అని కాలేజ్ గా కంప్యూటర్ క్లాస్ గా అన్నాం. వీళ్ళే వస్తారులే అనుకుని మగాళ్ళైతే అర్ధరాత్రి మా ఇంటికి రండి చూద్దాం అన్నాను. నిజంగానే వస్తారని మాకేం తెలుసు? మరంత మాట నాకు వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఏమైనా దద్దమలా? రాజారాం గారు బ్రదర్. థ్యాంక్స్ రా. చెప్పండి మేడం, ముక్కు పచ్చలారని పసిపిల్లని అరెస్ట్ చేయించాలి, మీకు ఎలా అనిపించింది? ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. తప్పు చేసినందుకు వీళ్ళని, వీళ్ళ చేత తప్పు చేయించినందుకు వీళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. మమ్మల్ని వాళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నలుగురిని ఒకే సెల్ లో పెట్టండి ఇన్స్పెక్టర్. అలాగే మాకు ఇంకో సెల్ ఇవ్వండి. ఏమయ్యా, మీ కళ్ళకి నేను సుఖ నివాస్ లాడ్జ్ ఓనర్లా కనబడుతున్నానా, ఎస్ఐలా కనబడుతున్నానా? బయటిదేవరా. ఏంటి వేసేద్దామనే? వాళ్ళకు 40 లారీలు ఉన్నాయి. ఏదన్నా తేడా వచ్చిందనుకో మీరు కింద లారీలు మీ పైన. చచ్చిన అరెస్ట్ చేయను, చేస్తే చస్తాను గనక. చెప్పండి మేడం, ఏంటి మ్యాటరా? జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్. నా తప్పును క్షమించి మీరు వెళ్ళండి. బంగారం లాంటి నిద్రపాటు చేసి క్షమించండి అంటే లారీ వస్తుంది వెనక లారీ. వచ్చే నువ్వు కూడా వచ్చే. పదండి వెళ్దాం. మీరు పదండి రా. మేడం మేడం మేడం, చిన్నపిల్లలు మీరు వెళ్ళిపోండి అమ్మా. పెద్దలం ఏంటండి? ఇందాక నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను. మీరు అదేలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానో అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు.